Hello everyone, welcome to Expert Online Academy. Welcome to Mission Police PYQ series session. So మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ గత కొద్ది రోజులుగా 7 o'clockకి మిషన్ పోలీస్ సిరీస్ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవి జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ PYQs అండి. సో 2016, 18 and 22లో జరిగినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ అండి. సో ఇలా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మీరు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఓకే, ఈరోజు మనకు వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండి. ఓకే, సో ఇండియన్ హిస్టరీ పేపర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇండియన్ హిస్టరీ అనేది ప్రతి పేపర్లో అండి, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ, ఓకే, సో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈ 3 times జరిగినటువంటి పేపర్స్లో చూడండి, ఒకసారి ఏన్షియంట్ ఫోకస్ చేస్తున్నాడు, ఒకసారి మిడివల్, ఒకసారి మోడర్న్. సో ఇలా ఫోకస్ చేస్తున్నాడు. బట్ ఎస్పెషల్గా మీకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇలా ఇండియన్ హిస్టరీ సో ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి ఏంటి, సో మీరు ఈ PYQ సిరీస్ ద్వారా మీరు తెలుసుకోండి. సో ఎక్కువగా మీరు మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఈరోజు మన క్వశ్చన్స్ వచ్చేసి చూడండి. సో విచ్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై ద బ్లెండింగ్ ఇండియన్ వీణా అండ్ ఇరానియన్ తబలా అన్నాడు. ఓకే, సో ఇండియన్ వీణా, ఇరానియన్ తబలా అంటున్నాడు. ఓకే, సో ఈ రెండింటిని కలిపి సో భారతీయ వీణా మరియు ఇరానియన్ తబలాను మేళవించిన తయారు చేసిన సంగీత వాయిద్యం ఏది అంటున్నాడు. ఓకే, సో ఇలా గిటార్, వయోలిన్, సితార్, మ్యాండలిన్ అన్నాడు. ఓకే, సో ఇది వచ్చేసి సితార్ అండి. సితార్ అనేది సో ఇవి ఇండియన్ వీణా, ఇరానియన్ తబలా రెండింటి కలిసి కూడా సో చేసినటువంటిది ఎవరంటే అమీర్ ఖుస్రో అండి. గుర్తుపెట్టుకోండి, అమీర్ ఖుస్రో. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ అసెర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఓకే, సో ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇంగ్లాండ్ టు హ్యావ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ఇండియా అనమాట. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది సో ఎప్పుడు ఫామ్ అయిందంటే 1600లో అండి. ఓకే, సో 1600లో ఫామ్ అయింది. సో ఇది ఇండియాతో, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అండి. ఓకే, సో ప్రైవేట్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇది 1600లో ఫామ్ అయింది. బ్రిటిష్ ఇండియాతోని సో రూల్ రిలేషన్స్, ట్రేడ్ అండ్ రిలేషన్స్ అనేవి పెట్టుకోవాలని. సో ఓకే రైట్. ద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ విత్ ఇంగ్లాండ్ వాజ్ ఆల్వేస్ ఫేవరబుల్ టు ద ఇండియా అంటున్నాడు. ఓకే, సో ఇంగ్లాండ్ తోటి వర్తకం ఎప్పుడు భారతదేశానికి లాభదాయకంగానే ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి, రీజన్ ఏంటంటే సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా కాదు, సో లాస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే సో మన ఇండియాని ఎట్లా తయారు చేశారంటే మనకు ఇంగ్లాండ్, సో ఇంగ్లాండ్లో వచ్చేసి సో మనకు ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సో అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మన భారతదేశం ఏమైందంటే ముడి సరుకులను ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ముడి సరుకులు ఉన్నట్టు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. మనకు రైల్వేస్ వేశారు. బట్ దాని వెనక ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాటన్ అంతా కూడా తీసుకొని అక్కడ ఫినిష్డ్ గూడ్స్ అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా మిషన్ మేడ్ గూడ్స్, టెక్స్టైల్స్ అనేవి తయారు చేసుకొని వచ్చి ఇక్కడ రెడీమేడ్ గూడ్స్ అని తయారు చేసుకొని చీప్ ప్రైజెస్కి ఇక్కడ అమ్మడం జరిగింది. సో వాళ్ళకు మన ఇండియా అనేది రా మెటీరియల్ సోర్స్గా మారింది. దెన్ నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్కి ఒక మార్కెట్ లాగా అయిందండి. సో అందువల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు అన్నీ కూడా, చేతి వృత్తులు అన్నీ కూడా దెబ్బతిని గ్రామీణ వ్యవస్థ అన్నీ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. సో ఇది ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ అండ్ ఆర్ ఇస్ ద ఫాల్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ చూడండి. Who among the famous industrialists served as the treasurer of Indian National Congress for many years? Okay, so Indian National Congress ఉంది కదా. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సో కాంగ్రెస్ కి ఏమన్నాడు, సో ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ సర్వ్డ్ యాజ్ ఎ ట్రెజరర్ అన్నాడు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, కోశాధికారిగా అన్నాడు. మనకు ఐఎన్సి ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి చూడండి, 1885లో సో డిసెంబర్లో మనకు ఐఎన్సి ఫామ్ అయింది. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఎవరు ఫామ్ చేశారంటే ఏవో హ్యూమ్ అండి. ఓకే, సో ఎవరు అంటే ఏవో హ్యూమ్. సో ద నెక్స్ట్ ఫస్ట్ టైం మీటింగ్ వచ్చే ఎక్కడ జరిగిందంటే బాంబేలో అండి. ఓకే, సో ద బాంబేలోని తేజ్పాల్ కాలేజీలో జరిగింది విత్ 72 మెంబర్స్ అండి. ఓకే, సో 72 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈ మీటింగ్కి, ఏవో హ్యూమ్. సో మరి ఈ బాంబేలో జరిగినటువంటి మీటింగ్కు సో ఎవరు అధ్యక్షత వహించారంటే ఉమేష్ చంద్ర బెనర్జీ అండి. ఓకే, సో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఇదంతా కూడా మనకు ఐఎన్సి అండి. సో ఐఎన్సికి సో మనకు ఫస్ట్ టైం వచ్చేసి ఏవో హ్యూమ్ అధ్యక్షత వహించడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు దాదాబాయి నౌరోజీ అండి. ఓకే, సో దాదాబాయి నౌరోజీ వచ్చేసి
3 times అధ్యక్షత వహించడం జరిగింది. మనకు భారత జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ వచ్చేసి 1924లో కర్ణాటకలోని బెల్గాంలో అధ్యక్షత వహించడం జరిగింది. సో గాంధీజీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి 1917లో వచ్చేసి మనకు అనీ బెసెంట్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, అనీ బెసెంట్ అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి మహిళ. సో 1925లో వచ్చేసి మనకు సరోజినీ నాయుడు అన్నమాట. సరోజినీ నాయుడు. ఓకే, సో ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ. ఓకే, సో ఇతను వచ్చేసి అనీ బెసెంట్ అనమాట. ఓకే, సో ఇది ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి అతి చిన్న వయస్కుడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి. ఓకే, సో మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, సో ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎన్సీ గురించి. ఇలా ప్రతి సంవత్సరం కూడా మనకు మీటింగ్స్ జరుగుతాయండి. యాన్యువల్ సెషన్స్ అనేవి ప్రతి సంవత్సరం మనకు డిసెంబర్లో జరుగుతాయి. ఓకే, సో ఐఎన్సీ అనేది ఇక్కడ మనకు సూరత్ స్ప్లిట్ అంటాం. సూరత్ స్ప్లిట్ 1916లో మనకు స్ప్లిట్ అయింది, సూరత్ స్ప్లిట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అతివాదులు మితవాదులు విడిపోవడం జరిగింది. సో ఇది ఒక కాన్సెప్ట్. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ట్రెజరర్గా ఎవరు వర్క్ చేశారు ఇండస్ట్రియలిస్ట్ అంటే, సో ఇక్కడ జీడి బిర్లా వచ్చాడు. సో ద నెక్స్ట్ వచ్చేసి జమ్నాలాల్ బజాజ్ వచ్చాడు, జేఆర్డి టాటా ఇచ్చాడు. సో ది నెక్స్ట్ హీరాచంద్ అనమాట. ఓకే, సో ఇక్కడ జమ్నాలాల్ బజాజ్ అనమాట ట్రెజరర్గా వర్క్ చేశారు ఐఎన్సీకి. నెక్స్ట్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్స్ అన్నాడు. ఓకే, చైనా వాళ్ళు, సో చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్స్ అన్నాడు. సో టు ఇండియా క్రోనాలజికల్ ఆర్డర్స్. ఓకే, సో మరి ఎవరు, సో వీళ్ళందరూ వచ్చారు చైనా నుంచి ఇండియాకి. సో వీళ్ళు ఎవరు ఎప్పుడు వచ్చారంటే ఫాహియాన్ అండి. ఓకే, సో ఫాహియాన్ చూడండి, సో ఫాహియాన్ వచ్చేసి గుప్తాస్ పీరియడ్లో వచ్చాడండి. ఓకే, సో గుప్తాస్ పీరియడ్లో స్పెషల్గా మనకు చంద్రగుప్తుడు, సో రెండవ చంద్రగుప్తుడి పీరియడ్లో, చంద్రగుప్త 2 పీరియడ్లో మనకు ఫాహియాన్ వచ్చాడు. సో ఓకే, సో ద నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే హుయాన్ సాంగ్ వచ్చాడండి. ఓకే, సో హుయాన్ సాంగ్ అనేది రావడం జరిగింది. ఈ హుయాన్ సాంగ్ ఎవరి పీరియడ్లో వచ్చాడు ఏంటంటే మనకు హర్షవర్ధనుడు అండి. ఓకే, పుష్యభూపతి డైనస్టీ వర్షమైన హర్షవర్ధనుడి పీరియడ్లో రావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మనకు ఓకే వాన్ హ్యూమ్సే, ఆ తర్వాత ఇత్సింగ్ అనమాట. ఇత్సింగ్ వచ్చేసి నలంద యూనివర్సిటీలో చదివినటువంటి సో చైనా ట్రావెలర్ అనమాట. ఓకే, సో నలంద యూనివర్సిటీ. మరి ఈ నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉంది ఏంటంటే సో బీహార్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బీహార్లో ఉంది. ఈ నలంద యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేసినటువంటి గుప్త డైనస్టీ రాజు ఎవరు అంటే కుమారగుప్తుడు అండి. ఓకే, సో కుమారగుప్త 1 నలంద యూనివర్సిటీ సో కుమారగుప్త 1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఒక 15,000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఒక 2,000 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. ఓకే, సో ఇలా మనకు నలంద యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి. నలంద యూనివర్సిటీలో రత్నగర్భ అనే లైబ్రరీ ఉంది. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం అండి. ఓకే, సో ఇది ఆర్డర్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి మనకు ఫాహియాన్, ఆ తర్వాత హుయాన్ సాంగ్, ఆ తర్వాత వాంగ్సే, తర్వాత ఇస్సింగ్ అండి. ఓకే, సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటిది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Then next చూడండి, సో గివ్ ద క్రోనాలజికల్ ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్స్. ఓకే, సో ఢిల్లీ సుల్తానేట్స్ గురించి అడగడం జరిగింది. సో మనకు ఢిల్లీని రూల్ చేసిన, ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని, ఓకే, సో ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేసినటువంటి సో ఇక్కడ వీళ్ళు ముస్లిమ్స్ రూలర్స్ అనమాట, ఢిల్లీ సుల్తానేట్స్. ఈ ఢిల్లీ సుల్తానేట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైనస్టీస్ రూల్ చేశారు. సో వీరిలో చూడండి, సో ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, స్కిట్స్లో అండి. ఓకే, ఓకే, సో మరి ఇక్కడ కీబోర్డ్ అండి జస్ట్ ఇది. సో ఇక్కడ ఎస్ వచ్చేసి స్లేవ్ డైనస్టీ అండి. ఓకే, సో స్లేవ్ డైనస్టీ ఫస్ట్ రూల్ చేస్తారు. సో ఈ స్లేవ్ డైనస్టీలో ఎవరు అంటే కుత్బుద్దీన్ ఐబక్ అండి, కుత్బుద్దీన్ ఐబక్ రూల్ చేస్తారు. సో ఆ తర్వాత స్లేవ్ డైనస్టీ తర్వాత ఖిల్జీ డైనస్టీ. ఓకే, సో ఖిల్జీ డైనస్టీ. దెన్ నెక్స్ట్ తర్వాత తుగ్లక్ డైనస్టీ. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఓకే, సో ఎస్ వచ్చేసి మళ్ళీ సయ్యద్ డైనస్టీ. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి లోడీ డైనస్టీ అనమాట. ఓకే, సో ఇలా మనకు ఢిల్లీని సో 5 సో వంశాలు రూల్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. అయితే సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్లేవ్ డైనస్టీ, బానిస వంశం అనమాట. ఓకే, సో బానిస వంశానికి స్థాపకుడు వచ్చేసి కుత్బుద్దీన్ ఐబక్. బానిస వంశంలో గొప్పవాడు వచ్చేసి బాల్బన్ అండి. ఓకే, బాల్బన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఈ 5 డైనస్టీలో భారతదేశాన్ని మొత్తం రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఖిల్జీ డైనస్టీకి చెందినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, సో మరి మ్యాడ్ తుగ్లక్ వచ్చేసి మనకు తుగ్లక్ డైనస్టీకి చెందినటువంటి వ్యక్తి అని అంటాము. సో ద నెక్స్ట్ లోడీ డైనస్టీలో చివరి వంశం అనేది లోడీ వంశంలో ఇబ్రహీం లోడీ అండి. ఓకే, సో ఇబ్రహీం లోడీ, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇబ్రహీం లోడీ సో మనకు
1526లో అండి. ఓకే, సో 1526లో బాబర్ అనమాట. ఓకే, సో మొఘల్ డైనస్టీకి, సో మనకు మొఘల్ సామ్రాజ్యానికి బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య 1526లో పానిపట్ వద్ద మొదటి పానిపట్ వార్ జరిగి ఇబ్రహీం లోడిని చంపేసి సో బాబర్కి గెలవడం జరిగింది. సో ఈ విధంగా మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది చేసినటువంటి వ్యక్తి బాబర్ అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో ఈ డైనస్టీస్ ఆర్డర్ ఇది. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బి. ఓకే రైట్, సెకండ్ వన్ వచ్చేసి సి, తర్వాత D, B, C, E. Okay, so B, C, E. Fourth option is the right one. Then next చూడండి, so the army that Subhash Chandra Bose established during the independence movement అంటున్నాడు. ఓకే, సో ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో సో సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినటువంటి ఆర్మీ అంటున్నాడు. సో దీన్ని 1942లో సింగపూర్లో ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చేసి సో 1942లో మరి ఎక్కడే ఏర్పాటు చేశారంటే సింగపూర్ అండి. సింగపూర్లో ఏర్పాటు చేశారు. మరి ఎవరు ఏర్పాటు చేశారంటే మోహన్ సింగ్ అండి. ఓకే, సో ఇది మోహన్ సింగ్ గుర్తుపెట్టుకోండి, మోహన్ సింగ్. ఆ తర్వాత 1943లో అండి. ఓకే, సో 1943లో సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది వచ్చేసి ఐఎన్సి. ఓకే, సో ఇది వచ్చేసి ఐఎన్ఏ అండి, ఇండియన్ నేషనల్ ఆర్మీ అండి. ఓకే, సో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేశాడు సుభాష్ చంద్రబోస్. ఓకే, సింగపూర్లో మోహన్ సింగ్ ఏర్పాటు చేశాడు ఫస్ట్. ఆ తర్వాత సో ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. దీంట్లో వచ్చేసి మనకు గాంధీజీ బెటాలియన్ ఉంటుంది. సో ఆ తర్వాత నెహ్రూది ఉంటుంది. సో ఆ తర్వాత ఇంకొకటి ఉమెన్ వింగ్ వచ్చేసి మనకు రాణి లక్ష్మీబాయి అండి. ఓకే, సో రాణి లక్ష్మీబాయి వింగ్ కూడా సో ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ దీంట్లో ఉన్నటువంటిది. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇండియన్ నేషనల్ ఆర్మీ అండి. సో ఓకే, సో 1942లో ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం జరిగింది. సో జపాన్లో, సో ఇంపీరియల్ జపాన్లో వచ్చేసి మోహన్ సింగ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ డాక్యుమెంట్స్ ఐఎన్సీ 1943లో సుభాష్ చంద్రబోస్ టుక్ ఓవర్ ద లీడర్షిప్ ఆఫ్ రాజ్ బిహారీ బోస్. ఓకే, సో దెన్ నెక్స్ట్ చూడండి, సో మహాజనపదాస్ క్యాపిటల్ ఇచ్చాడు. మహాజనపదాస్ మనకు 6th సెంచరీలో ఒకసారి చూడండి, 6th సెంచరీలో ఒక చిన్న చిన్న ఆటవిక రాజ్యాలు అనమాట. ఓకే, సో మనకు లేటర్ వేదిక్ పీరియడ్లో ఏంటంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువయ్యి చిన్న చిన్న ఆటవిక రాజ్యాలు ఏర్పడినాయి. సో అలా ఏర్పడినట్టు మనకు 16 మహాజనపదాస్. ఈ 16 మహాజనపదాస్ వచ్చేసి 6th సెంచరీలో ఉంటాయి. సో ఈ 16 మహాజనపదాస్లో చూడండి, మన సౌత్లో ఉన్నటువంటి ఏకైక సో జానపద వచ్చేసి అస్మక అనమాట. ఇది మన తెలంగాణలో ఉంది. సో భూదాన్ అంటే సో నిజామాబాద్లో గుర్తుపెట్టుకోండి. సో భూదాన్లోని నిజామాబాద్లో ఉంది. ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. భూదాన్ నిజామాబాద్లో ఉన్నటువంటి ఏకైక ఇది ఏంటంటే సో మహాజనపదాస్లో 16 మహాజనపదాస్ అస్మక, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ద నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ వజ్జీ మల్లా అన్నమాట. సో రిపబ్లికన్ స్టేట్స్ ఏవి అంటే ఇక్కడ వజ్జీ మల్లా, వజ్జీ ఒకటి, సో మల్లా ఒకటి అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. వజ్జీ అండ్ మల్లా వచ్చేసి మనకు రిపబ్లికన్ స్టేట్స్ అంటాము. సో ఇవి రెండు కూడా, రిమైనింగ్ అన్ని కాదు. సో ద నెక్స్ట్ మనకు ప్రజెంట్ సో ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏంటంటే కాంబోజా ఒకటి, గాంధారా ఒకటి అనమాట. ఓకే, సో కాంబోజా వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. సౌత్లో అస్మక ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఇక్కడ మనకు మేజర్గా అవంతి వచ్చేసి ఉజ్జయిన్, క్యాపిటల్స్ అడిగాడు. ఓకే, మత్స్య వచ్చేసి ఇవి, సో మగధ వచ్చేసి పాటలీపుత్ర, కాశీ వచ్చేసి వారణాసి, అంగా వచ్చేసి చంప, వజ్జి వైశాలి. సో ఇవి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ సో మగధ వచ్చేసి పాటలీపుత్ర. ఓకే, సో కౌశల వచ్చేసి సో గిరిరజ అండి. కౌశల వచ్చేసి గిరిరజ, సారీ. సో మనకు సో ఇక్కడ వచ్చేసి సో ఏ వచ్చేసి ఏంటంటే సో మగధ వచ్చేసి గిరిరజ అండి. ఓకే, సో మగధ వచ్చేసి గిరిరజ, సో కౌశల వచ్చేసి శ్రావస్తి. ఓకే, సో ది నెక్స్ట్ అవంతి వచ్చేసి మాహిష్మతి, అవంతి వచ్చేసి మాహిష్మతి అండి. ది నెక్స్ట్ వత్స వచ్చేసి ఓకే సో కౌశంబి. ఇవి సో మనకి ఇక్కడ సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. చూడండి, సో అవంతి దీనికి వజ్జి ఉంటుంది, మాహిష్మతి ఉంటుంది. సో ఇవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో హస్తినాపురం వచ్చేసి కురు వచ్చేసి హస్తినాపురం. సో ఇవి మేజర్గా. సో ద నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కింగ్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అండ్ వర్క్స్ ఆథర్డ్ బై ద ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటాడు. ఓకే, వారు కింగ్స్ వాళ్ళు రాసినటువంటి బుక్స్ అడిగాడు. ఓకే, సో మరి ఇక్కడ ఏవి రైట్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, శ్రీకృష్ణదేవరాయ. ఓకే, సో శ్రీకృష్ణదేవరాయ ఏం రాశాడు. ఓకే, సో ఇక్కడ ఓకే సమరాంగన సూత్రధార అన్నాడు. సో మనకు శ్రీకృష్ణరాయ రాసినటువంటిది ఏంటంటే అముక్తమాల్యద. సో దట్ ఇది రాంగ్, సో ఇది రాంగ్. ఓకే, సో ద నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఓకే మనసోల్లాస అనేది మనసోల్లాస రాసినటువంటి ఈ బుక్ ఎవరు రాశారంటే సోమేశ్వరుడు రాశాడు. సో దట్ ఇది కూడా రాంగ్. ఓకే, సో ఇది మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇదండి. మనకి ఇక్కడ సోమేశ్వర్ రాసింది ఏంటంటే
మనసోల్లాస. దెన్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ రాసింది వచ్చేసి అముక్తమాల్యద. ఓకే, భోజదేవ రాసినటువంటిది ఏంటంటే ఓకే ఇవి అండి. ఓకే, సమరాంగన సూత్రధార. మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. దెన్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్స్ వాజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ బై అశోక ఇన్ ఇస్ రాక్. ఓకే, రాక్ ఎడిక్ట్స్. అశోకుడు రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి, పిల్లర్ ఎడిక్ట్స్ ఉన్నాయి. సో అశోకుడు బుద్ధిజాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. అశోకుడు మనకు మౌర్య వంశానికి చెందినటువంటి మౌర్య వంశ స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. సో ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు. సో ఆ తర్వాత వచ్చేసి బిందుసారుడు, ఆ తర్వాత బిందుసారుని కొడుకే అశోకుడు అండి. ఓకే, సో మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు సో వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇతని పీరియడ్లోనే మనకు ఓకే కౌటిల్యుడు, సో చాణక్యుడు ఉంటాడు. సో ఓకే, సో ఇతను జైన మతాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. ఇతను చివరికి సల్లేఖన రథాన్ని అనుసరించి చనిపోవడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ బిందుసారుడు వచ్చేసి అజీవక మతం అండి. ఓకే, సో అజీవక మతాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. అశోకుడు వచ్చేసి మనకు బుద్ధిజాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. ఇతను తన శాసనాలు అనమాట ఓకే రాక్ ఎడిక్ట్స్, పిల్లర్ ఎడిక్ట్స్ ద్వారా సో తన మొత్తం కూడా బుద్ధిజాన్ని ప్రమోట్ చేసి ఈవెన్ తన కూతురుని సో ఇక్కడ శ్రీలంక కూడా పంపడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సంఘమిత్రని శ్రీలంక కూడా పంపడం జరిగింది. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇలా రాక్ ఎడిక్ట్స్ గురించి అడిగాడండి. ఓకే, సో బుద్ధిజంలో. ద నెక్స్ట్ నాట్ ప్రిస్క్రైబ్డ్ అన్నాడు. సో ద నెక్స్ట్ తల్లిదండ్రులు అనమాట. ఒబీడియన్స్ టు పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్ అన్నాడు. రైట్. ద నెక్స్ట్ ఓకే, సో అబ్స్టిటేషన్ ఫ్రమ్ ద కిల్లింగ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. ఓకే, రైట్, ఇది కూడా. సో ద నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అన్నాడు. ధన సంపాదన అన్నాడు. సో రాంగ్ అండి. సో ద నెక్స్ట్ అటాచ్మెంట్ ఆఫ్ మొరాలిటీ, నైతిక విలువలు కట్టుబడి ఉన్నాం. కరెక్ట్, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మనకు అడిగింది రాంగ్ అడిగాడు. సో అది హానెస్ట్ బట్ ఓకే బోల్షివిక్ అండ్ ఫర్ దట్ రీజన్ వెరీ డేంజరస్ అన్నాడు. హూ సెడ్ దిస్ అబౌట్ గాంధీ? గాంధీజీ గురించి, మన జాతిపిత గాంధీజీ గురించి సో ఇలా అన్నది ఎవరు? నిజాయితీ పరుడు కానీ బోల్షివిక్ కావున ప్రమాదకరమైన వ్యక్తి అన్నాడు. ఓకే, సో బోల్షివిక్ అన్నాడు. ఓకే, సో బోల్షివిక్ తో కంపేర్ చేయడం జరిగింది. సో ఇటలీ అనమాట. ఇటలీలో రివల్యూషనరీ ఉన్నారు కదా, సో ఆయన కంపేర్ చేస్తూ చెప్పాడు గాంధీజీ గురించి. మరి ఎవరన్నారు ఈ మాట అంటే లార్డ్ విల్లింగ్టన్, లార్డ్ ఇర్వన్, జనరల్ స్మిత్ అండ్ ఓకే బెర్కిన్ హెడ్ అన్నాడు. ఓకే, లార్డ్ విల్లింగ్టన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను చూడండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ విత్ ద నేమ్స్ ఆఫ్ ప్రామినెంట్ కింగ్స్ బిలాంగ్స్ టు దోస్ డైనస్టీస్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా డైనస్టీస్ ఇచ్చాడు, కింగ్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ప్రతిహారాస్ ఇచ్చాడు, పాలాస్, రాష్ట్రకూటాస్, పరంపరాస్, సోలంకీస్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ పాలాస్ అన్నాడు. పాలాస్ గుర్తుపెట్టుకోండి, గోపాలుడు, పాలా డైనస్టీలో గొప్పవాడు గోపాలుడు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రకూట్లు వచ్చేసి కృష్ణవన్ అనమాట. సీతను ఎల్లోరా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి. ఓకే, సో ఇవి రెండు అబ్జర్వ్ చేయండి. బి వచ్చేసి సో ఆప్షన్ బి వచ్చేసి 5 ఉండాలి. ఓకే, సో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రకూట్లో సి వచ్చేసి 2 ఉండాలి. ఓకే, సి వచ్చేసి 2 ఉండాలి. సో దట్ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఈ వచ్చేసి 1 రైట్. ఈ అంటే ఇక్కడ భీమా అండి. ఓకే, సోలంకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డి వచ్చేసి 2 ఉండాలి. ఓకే, డి వచ్చేసి 4. ఓకే, సికే. సో ఇది ఇక్కడ మనకు మిహిర్ భోజా. ఓకే, ప్రతిహార వచ్చేసి మిహిర్ భోజా, ఇది రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. దెన్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫాలోయింగ్. సో ఇక్కడ కూడా సేమ్ డైనస్టీస్ ఇచ్చాడు, వాళ్ళ క్యాపిటల్స్ ఇచ్చాడండి. ఓకే, సో విజయనగరం అనమాట. విజయనగరం వచ్చేసి మనకు సో హంపి. ఓకే, విజయనగరం వచ్చేసి హంపి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పల్లవులు వచ్చేసి మహాబలిపురం, చోలాస్ వచ్చేసి తంజావూరు. దెన్ నెక్స్ట్ హోయాలస్ వచ్చేసి బేలూరు అనమాట. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. ఏ వచ్చేసి 3 ఉండాలి. సో A3. సో దెన్ నెక్స్ట్ బి వచ్చేసి తంజావూరు, చోళులు వచ్చేసి తంజావూరు, రైట్. సో దట్ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. దెన్ నెక్స్ట్ సి విజయనగరం వచ్చేసి హంపి అండి. ఓకే, సో విజయనగరం వచ్చేసి హంపి. సో దట్ మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ చూడండి. సో ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద బార్డోలి సత్యాగ్రహ అన్నాడు. బార్డోలి సత్యాగ్రహం అనమాట. ఓకే, బార్డోలి సత్యాగ్రహం 1928లో జరిగింది. సో ఇది బార్డోలి ఎక్కడుందంటే గుజరాత్లో ఉందండి. ఓకే, సో ఇది ఇక్కడ మరి ఏది దానికి సంబంధించినటువంటి సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఇట్ వాజ్ అగైన్స్ ద బ్రిటిష్ ఇండిగో కల్టివేషన్ అంటారు. సో తప్పు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది కాదు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అగైన్స్ ద మనీ లెండర్స్ అన్నాడు. ఓకే, సో రైట్. దెన్ నెక్స్ట్ సో ఇట్ వాజ్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద ఫార్మర్స్, రైట్. దెన్ నెక్స్ట్ ఇట్ వాజ్ అగైన్స్ ద ఇంక్రీజ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ 22% బై ద బాంబే గవర్నమెంట్ అన్నాడు. ఓకే, సో ఇది కూడా రైట్ అండి. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇది ఇట్ వాజ్ అగైన్స్ ద ఇండిగో అంటారు అన్నాడు. ఓకే, సో ఇది తప్పండి. ఓకే, మనకు ఇది అన్ని కూడా రైట్ ఆన్సర్స్. ఎవరు ఇందులో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందుకు గాను ఈయనని సర్దార్ అనే బిరుదు ఇచ్చారండి. అక్కడ ఉన్నటువంటి ఉమెన్ అంతా కూడా సర్దార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇదే బార్డోలి సత్యాగ్రహ 1928లో. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అండి. కల్హనుడు అనమాట. కల్హనుడు, బాణుడు, కౌటిల్యుడు, విష్ణు శర్మ అనమాట. ఓకే, సో వీళ్ళు రాసినటువంటి బుక్స్. కల్హనుడు వచ్చేసి మనకు రాజతరంగిణి బుక్ రాశాడండి. ఓకే, కల్హనుడు వచ్చేసి సో రాజతరంగిణి బుక్ రాశాడు.
సో బాణుడు వచ్చేసి హర్ష చరిత్ర రాశాడు. బాణుడు వచ్చేసి హర్ష చరిత్ర ఎవరి గురించి అంటే హర్షవర్ధనుడు అన్న పుష్యభూపతి డైనస్టీకి చెందినటువంటి హర్షవర్ధనుడు గురించి హర్షుని చరిత్ర రాశాడు ఎవరంటే బాణుడు రాశాడండి. కౌటిల్యుడు వచ్చేసి అర్థశాస్త్రాన్ని రాశాడు. సో ఓకే, కౌటిల్యుడు అర్థశాస్త్రం, అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది. సప్తాంగాస్ ఉండాలి రాజు అనేటువంటి ఈ సప్తాంగ థియరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ విష్ణు శర్మ వచ్చేసి పంచతంత్రం స్టోరీస్ రాయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. ఈ ఫారెస్ట్ ఫైన్ వచ్చేసి ట్రోపికల్ ఫారెస్ట్, టేక్ వచ్చేసి డిసిడెడ్ ఫారెస్ట్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాబుల్ ట్రీ అనమాట. సో బాబుల్ ట్రీ వచ్చేసి మనకు థోర్న్ ఫారెస్ట్ అంటే సో ముండ్ల అడవులు అనమాట. ఓకే, బ్రహ్మజముడు, నాగజముడు అవన్నీ ఉంటాయి కదా. సో తుమ్మ అలాంటి వాటికి సంబంధించింది. నీమ్ అనమాట. నీమ్ వచ్చేసి వేప అనేది ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కాదండి ఇది. సో ఇది ట్రోపికల్ డిసిడెస్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. సో దట్ ఇది రాంగ్. నెక్స్ట్ పైన వచ్చేసి ట్రోపికల్ ఫారెస్ట్ కాదు, పైన వచ్చేసి ఉష్ణమండప అడవులు అంటున్నాడు. సో ఇది రాంగ్ ఇచ్చాడు. సో ఈ పైన వచ్చేసి మనకి ఎవర్గ్రీన్లో ఉంటుంది. సో దట్ ఇక టేక్ వచ్చేసి డిసిడెస్ ఫారెస్ట్ అనమాట, అంటే ఆకురాల్చే అడవులు అండి. ఓకే, సో మనకు సో ఇండియాలో ఎక్కువగా ఉండే ఫారెస్ట్ ఏంటంటే ట్రోపికల్ డిసిడెస్ ఫారెస్ట్ అనమాట. ఓకే, సో దట్ మనకి ఇప్పుడు ఏ అండ్ డి ఆర్ ద సో కరెక్ట్ పెయిర్స్ అంటాడు. ఓకే, ఏ అండ్ డి అండి. ఓకే, సో దట్ మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ద స్టేట్స్ విత్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద 2011 సెన్సస్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటున్నాడు. ఓకే, అర్బన్ పాపులేషన్ అంటున్నాడు. సో అర్బన్ పాపులేషన్ మనకు 2011 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలో వచ్చేసి 29% ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఉంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. బట్ మన తెలంగాణలో వచ్చేసి 39% ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఉందండి. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అర్బన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, సో దాంట్లో ఉన్నటువంటి స్టేట్స్ డిసెండింగ్ ఆర్డర్లో అడిగాడు. ఫస్ట్ వన్ వచ్చేసి సో దీంట్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో తమిళనాడు ఒకటి ఉంటుంది. తమిళనాడు తర్వాత మహారాష్ట్ర తర్వాత గుజరాత్. ఓకే, ఇక్కడ తమిళనాడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చేసి మహారాష్ట్ర, థర్డ్ వన్ వచ్చేసి గుజరాత్, ఫోర్త్ వన్ వచ్చేసి పంజాబ్ అండి. ఓకే, సో దట్ మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ద నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాంగ్రూవ్ సైట్స్ అనమాట. మ్యాంగ్రూవ్స్ మడ అడవులు అనమాట. మడ అడవులు వచ్చేసి మేజర్గా అబ్జర్వ్ చేయండి. మన భారతదేశంలో మడ అడవులు వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటాయండి. ఓకే, సో బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాలో ఉంటాయి. సో మడ అడవులు అనేవి కోస్టల్ రీజియన్స్లో ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ ఉంటాయి. సో ఈ ఏరియాస్లో ఇక్కడ సో తమిళనాడు ఇవన్నీ కూడా. అయితే సెంటర్స్ అడిగాడు. ఓకే, సో మడ అడవులు మ్యాంగ్రూవ్ సైట్స్ స్టేట్స్లో ఉన్నాయి అన్నాడు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో కార్వార్ వచ్చేసి కొరింగా, పిచ్చవరం, సో భీతర్కనిక. సో ఈ కొరింగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి కొరింగా. సో ది నెక్స్ట్ పిచ్చవరం వచ్చేసి తమిళనాడులో ఉంది. సో భీతర్కనిక వచ్చేసి ఒడిస్సాలో ఉంటుంది. సో ది నెక్స్ట్ కర్వార్ వచ్చేసి సో కర్ణాటకలో ఉంటుందండి. ఓకే, సో ఇవి మ్యాంగ్రూవ్ సైట్స్ అనమాట. ఓకే, సో ఇలా మ్యాంగ్రూవ్ సైట్స్ అనేవి ఏ రాష్ట్రాలలో ఏవి ఉన్నాయి అనేవి మనకి సైట్స్ మ్యాంగ్రూవ్స్ మడ అడవులు. సో ఇవి ఏం చేస్తాయంటే మనకి ఈస్టర్న్ కోస్ట్లో వచ్చేసి సైక్లోన్స్ వచ్చినప్పుడు, ఈ సైక్లోన్స్ అనమాట తుఫాన్లు వచ్చినప్పుడు లేదా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు సో ఇవన్నీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట ఈ మడ అడవులు. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. మడ అడవులు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఏ ఇస్ ద సో ఫోర్త్ ఆప్షన్. సో దట్ మనకు సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ద లేక్ వెంబనాడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఓకే, సో వెంబనాడ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో వెంబనాడ్ అంటే సో ఒకసారి మనకు ఇండియా మ్యాప్ ఇలా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇది ఇలా ఉంటే మాలబార్ కోస్ట్ అన్నాడు, సో కోరమండల్ కోస్ట్ అన్నాడు, కొంకన్ కోస్ట్ అన్నాడు, ఉత్కల్ కోస్ట్ అన్నాడు. సో ఈ కోస్ట్లు అనమాట, కోస్టల్ ఏరియా ఇదంతా కూడా మన భారతదేశంలో. సో మరి ఇక్కడ ఉత్కల్ కోస్ట్ అంటే ఏంటంటే ఒడిస్సా అనమాట. ఓకే, ఒడిస్సాలో ఉన్నటువంటి దాన్ని ఉత్కల్ కోస్ట్ అంటామండి. ఓకే, సో ఒడిస్సాలో ఉన్నటువంటి దాన్ని ఉత్కల్ కోస్ట్ అంటాము. సో ది నెక్స్ట్ కోరమండల్ కోస్ట్ అంటే ఏంటి? ఈ కోరమండల్ కోస్ట్ అంటే ఏపీలో అండి. సో ఏపీ నుంచి సగం నుంచి సో ఇక్కడ తమిళనాడు దాకా దీన్ని ఏమంటామంటే కోరమండల్ కోస్ట్ అంటాం. దెన్ నెక్స్ట్ సో ఇక్కడ ఏపీ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని సర్కార్ అంటాం, గుర్తుపెట్టుకోండి, సర్కార్స్. దెన్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి. సో ద నెక్స్ట్ కోరమండల్ కోస్ట్ వచ్చేసి సో దీన్ని కోరమండల్ కోస్ట్ అంటాము. సారీ, సో దీన్ని వచ్చేసి మాలబార్ అంటామండి. ఓకే, కేరళ వచ్చేసి మాలబార్, సో కేరళ వచ్చేసి మాలబార్. సో ద నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే కొంకన్ కోస్ట్ అండి. గోవా, మహారాష్ట్ర వచ్చేసి కొంకన్ కోస్ట్. ఓకే, సో ఇది ఇక్కడ మరి అబ్జర్వ్ చేయండి ఇండియా మ్యాప్ అనేది. సో ఇలా ఇవి మరి ఇక్కడ వెంబనాడ్ లేక్ అని. సో ఈ వెంబనాడ్ లేక్ అనేది లెందియస్ట్ లేక్ అంటాం. ఓకే, సో ఇది వచ్చేసి ఎక్కడ అంటే మనకు కేరళలో ఉందండి. ఇక్కడ ఉంది కేరళ వచ్చేసి మాలబార్ అనమాట. ఓకే, సో కేరళలో ఉంది ఈ లేక్. ఇది సాంబర్ లేక్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంది. చిలుకా లేక్ వచ్చేసి ఒడిస్సాలో ఉంది. ఉలార్ లేక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఓకే, సో ఇవి లోక్తక్ లేక్ వచ్చేసి మణిపూర్లో ఉంది. సో ఇలాంటి ఇవన్నీ లేక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో ది నెక్స్ట్ చిలికా లేకు, సో పులికాట్ లేకు అండ్ కొల్లేరు లేక్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. హుస్సేన్ సాగర్ వచ్చేసి మనకు తెలంగాణలో ఉంది. సో ఇలాంటి లేక్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో
అబ్జర్వ్ చేయండి. సో డెల్టా ఫార్మినేషన్ ఈజ్ సీన్ అలాంగ్ ద వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఓకే, సో డెల్టా ఫార్మినేషన్ అంటున్నాడు. డెల్టాస్ ఫార్మినేషన్ అనేది సో వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్లో చూస్తాము అంటున్నాడు. చూడండి, మనకి ఎప్పుడు కూడా డెల్టాస్ అనేది వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో ఉండవండి. డెల్టాస్ అంటే సో ఇలా మనకు ఒక రివర్ అనేది ఇలా వెళ్ళి సో ఇలా రెండు పాయలుగా విరిపోయినప్పుడు సో ఈ ఏరియా వచ్చేసి మనం ఏమంటామంటే డెల్టా అంటాం. ఓకే, సో డెల్టా ప్రాంతాలు. సో అప్పుడప్పుడు ఇక్కడ వరదలు అనేవి ఎక్కువ వచ్చినప్పుడు సో ఈ ప్రాంతం కూడా నిండిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఫర్టైల్ సాయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇలా ఉన్నది మనకు ఇక్కడ గంగా డెల్టా అనమాట. ఓకే, సో గంగా నది ప్రవహిస్తున్నప్పుడు సో ఇది డెల్టాస్ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఏర్పడతాయి. సో ఇక్కడ అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఈ డెల్టాస్ వల్ల వచ్చినటువంటివి అల్యూవియల్ సాయిల్స్ అనమాట. సో ఈ అల్యూవియల్ సాయిల్స్ అనేవి మోస్ట్ ఫర్టైల్ సాయిల్స్ అండి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి డెల్టాస్. ఓకే, సో ఇది వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్తో కంపేర్ చేస్తే ఈస్టర్న్ కోస్టల్ సైడ్ మనకు డెల్టాస్ ఎక్కువ ఉంటాయి. అది మనకు గంగా డెల్టా అనేది సో ఎక్కువ, గంగా అండ్ బ్రహ్మపుత్ర ఉంటుంది కదా, సో ఈ రెండు డెల్టాస్ ఎక్కువ ఫార్ చేస్తాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కృష్ణా గోదావరి కూడా సో డెల్టాస్ అనేవి సో ఎక్కువ ఫామ్ చేస్తాయి. సో దీని ఇక్కడ కావేరి కానీ సో ఇక్కడ మహానది కానీ సో ఇవన్నీ కూడా. బట్ వెస్టర్న్ కోస్టల్ సైడ్ డెల్టాస్ అనేవి ఉండవు. ఎందుకు? రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి. ఓకే, సో ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్. ఓకే, సో పర్టికులర్ హైట్తో ఉంటాయి. సో ఇక్కడ ఈ రాకీ నేచర్ని కలిగి ఉంటాయి. సహ్యాద్రి పర్వతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు సహ్యాద్రి పర్వతాలు, సో వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ రివర్స్ అనేవి తక్కువ ఫ్లో అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు నర్మదా, సో ద నెక్స్ట్ వచ్చేసి తపి. ఓకే, సో ఇచ్చే కొన్ని రివర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి కూడా నేరోగా ఇరుగ్గా వచ్చేసి సో వెస్టర్న్ బ్లాక్ ఇక్కడ అరేబియన్ సీలో కలుస్తాయి. సో ఇది అందువల్ల మనకు ఇక్కడ ఎక్కువ కూడా ఉండవండి, చాలా తక్కువ ప్లేస్లో ఉంటాయి. రాకీ నేచర్ని కలిగి ఉంటుంది. స్లోప్ కూడా ఎక్కువ ఉంటుంది, హైట్ ఉంటుంది. స్లోప్ అనేది ఇటు సైడ్ వాలి ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ దృష్ట్యా మనకి ఇక్కడ ఏంటంటే డెల్టాస్ అనేవి ఉండవండి. ఓకే, సో ఒకసారి మనకి ఏమన్నాడు, డెల్టా ఫార్మినేషన్ ఈజ్ నాట్ సీన్ అలాంగ్ విత్ ద వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. రైట్, కరెక్టే కదా. సో ద నెక్స్ట్ ఇండియన్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అండి. ఓకే, సో ఇండియన్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ మోర్ బ్రాడర్ దెన్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నాడు. ఓకే, సో వెస్టర్న్లో అసలు కోస్టల్ ప్లెయిన్సే ఫామ్ అవ్వవు. ఓకే, సో దట్ మనకి ఇది రాంగ్. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆర్ ఇస్ ద ఫాల్స్ అనమాట. ఓకే, సో దట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇవి ఈరోజు మనకి ఇండియన్ హిస్టరీ నుంచి అండి. సో ఇండియన్ హిస్టరీ నుంచి చూడండి ఒక 17 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, 17 క్వశ్చన్స్ వచ్చినాయి ఇండియన్ హిస్టరీ నుంచి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్ అండి. ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి ఈరోజు మనకు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సో మీరు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో సో వారికి షేర్ చేయండి, ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. Thank you.